యేసుక్రీస్తు నామమునకి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. జీసస్ విత్ మినిస్ట్రీ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బైబిల్ క్విజ్ విన్నింగ్ వీడియో కోసం ప్రార్థన చేయండి. త్వరలో బైబిల్ క్విజ్ విన్నింగ్ వీడియో అప్లోడ్ చేస్తాము, అందుకోసం ప్రార్థన చేయండి. పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క బైబిల్ క్విజెస్ అన్నీ కూడా క్రమంగా జరిగించబడినట్లు ప్రార్థన చేయండి. అలాగే చిన్న ప్రకటన గమనించండి. ఈ మధ్య వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పును బట్టి ప్రజలందరినీ మరి డెడికేట్ చేయండి. మేము ఈ స్థానిక సంఘాలలో ఈ యాక్ట్ యొక్క మరి 1950 యాక్ట్ అనేది రద్దవ్వాలని, ఇది భయంకరమైన కుట్రని, మరి షెడ్యూల్ క్యాస్ట్ని టార్గెట్ చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మరి రద్దు చేయబడినట్లు మనమందరం కూడా ప్రార్థన చేయాలి. తెలిసి తెలియని విశ్వాసులు ఎంతోమంది ఉన్నారండి. వారందరిని బట్టి కూడా మీరు డెడికేట్ చేయండి, వారికి తెలియచేయండి. రాజ్యాంగంలో ఆర్టికల్ 26 మనకిచ్చినది మత స్వేచ్ఛ. మనం ఏ మతాన్నైనా ఆచరించవచ్చు. అది సిక్క, బౌద్ధ, ముస్లిమా, హిందువా, క్రైస్తవ, ఏది నీ పర్సనల్ అండి. నీ విశ్వాసం నీ పర్సనల్. ఆ పర్సనల్ విషయాలని దేవుడు మరి అందరికీ అవకాశం ఇచ్చాడు. అది రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంది కాబట్టి మరి ఆ మత స్వేచ్ఛ మనకి కావాలని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఎక్కడ కూడా ఎవరు మరి నిరాశపడవద్దు, భయపడవద్దు, అధైర్యపడవద్దు. మా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో అని చాలామంది విశ్వాసులు భయపడుతూ ఉన్నారు. ఏమీ కాదు, దేవుడు న్యాయం చేసే దేవుడు. మరి ఎక్కడైతే మూలాలు ఉన్నాయో ఆ మూలాలను తీసివేసి దేవుని కార్యం ఘనంగా జరిగిస్తారు. కొంత మరి బోధ చేసే సేవకులు కూడా జ్ఞానం కలిగి దైవ సన్నిధిని మరి వారికి అందించే వారిగా ఉండాలి. ఒక విశ్వాసి ఈ యొక్క మందిరంలోనికి లేదా దైవ సన్నిధికి వస్తుందంటే వారి బిడ్డల భవిష్యత్తుని గురించి కూడా మనం ఆలోచించాలండి. దేవుడు చేస్తాడు, దేవుడు అన్ని కార్యాలు చేస్తాడు. ఉన్నతమైన స్థానాల్లో నిలుపుతారు. వారు పేద స్థితిలో ఉండి ఫీజులు కట్టలేని స్థితిలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితులు ఏంటండి? ఒక మెడికల్ సీటే కావాలి, కొన్ని కోట్లు లక్షలు పెట్టి మనం కొనగలుగుతామా? మన వల్ల అవుతుందా? కాదు. దేవుడు కల్పించాడు, ప్రభుత్వం ద్వారా కొంత వెసులుబాటు ఇచ్చారు. ఇచ్చినప్పుడు అది అనుభవించే హక్కు మనకు ఉంది. కాబట్టి విశ్వాసాన్ని డెడికేట్ చేయండి, ధైర్యపరచండి. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో మనకు అన్యాయం చేసే దేవుడు కాదు. ప్రత్యేకంగా షెడ్యూల్ క్యాస్ట్ మీద టార్గెట్ చేసినటువంటి ఈ దెయ్యపు దురాత్మ అంధకార శక్తుల ప్లాన్లన్నీ యేసు నామంలో లయమైపోయినట్లు కూడా మీరు ప్రార్థన చేయండి. అద్భుతకరమైనటువంటి విడుదల పొందుకోబోతున్నాం. దేవుడు కార్యం చేయబోతున్నాడు, మూలాలు తీసివేయబోతున్నాడు. ఎక్కడ ఏ అపవాది ఏ ప్లాన్ చేసినా అవి దేవుడు బ్రేక్ చేసి న్యాయం చేయబోతుండగా ఇది అంతా ఒక భయంకరమైనటువంటి అపవాది ప్లాన్ కాబట్టి దేవుడు కార్యం చేయబోతుండగా ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని ప్రభునామంలో మనవి చేస్తూ మరి ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనములు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. నువ్వు ఎంత చీకటి, అంధకారము, సమస్యలు, కష్టాలు, నష్టాలు, వేదనలు, దుఃఖము, కన్నీరు, ఏ దిక్కు తోచని స్థితి, ఈ సమస్య నా విషయంలో ఎంతో జటిలమైపోయిందండి, కఠినమైపోయిందండి, ఈ సుప్రీంకోర్టు వల్ల మేము అతలాకుతమైపోతున్నామండి, మా యొక్క పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయండి, ఒక జాతి మీద టార్గెట్ చేశారండి అని ఎంతో అంధకార సమస్యను అనుభవిస్తున్నప్పటికీ దేవుడు ఈరోజు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, నీ మీద దేవుని మహిమ ఉదయించి ఉన్నది. ఆయన ఉదయించి ఉన్నాడు, ఆయన నీతో ఉన్నాడు, ఆయన వెలుగుగా ఉన్నాడు. కాబట్టి ఎట్టి చీకటి అంధకార కార్యాలైన లైన్ చేసి దేవుని యొక్క ప్రజెన్స్ని మనం అనుభవించే కృప దేవుడు మనకిస్తుండగా ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామలో మనవి చేస్తూ చివరిలో చేసే ప్రార్థనలో ప్రతి ఒక్కరు ఏకీభవించండి. ప్రత్యేకంగా ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేసి దైవదీవుల్లో పొందుకోవాలని ప్రభునామలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, ఘనమైన తండ్రి, ఎంత కష్ట నష్ట పరిస్థితులైన, ఎంత క్లిష్టమైన పరిస్థితులైన తండ్రి, అపవాది ఎంత టార్గెట్ చేసినా ప్రభా అయ్యా వాడి ప్లాన్లన్నీ చెదరగొట్టడానికి నీవు మా మీద ఉదయించి ఉన్నానని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ కార్యమును మీరే జరిగించండి తండ్రి. అయ్యా 1950 యాక్ట్ కొట్టివేయబడినటువంటి సహాయాన్ని దయచేయండి. ఆయా ప్రజల్లో కూడా ఆయా అవగాహన మీరు కల్పించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, చిన్న బిడ్డలను ఆశీర్వదించండి, వారు మనసు రక్షణలోనికి నడిపించండి, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని, ఈరోజు బర్త్డే వెడ్డింగ్ చేస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లరే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించనుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.